నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు వ్యవహారం ఈరోజు కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. ఆయన మాజీ అయ్యాక నమోదైన మొదటి కేసు కూడా ఇదే. వైసీపీ అధినేతతో పాటుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఓ సీనియర్ డాక్టర్పై కేసు బుక్ చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు. మొత్తంగా 2021 మే 14న జరిగిన ఘటనపై ఇప్పుడు పోలీస్ యాక్షన్ మొదలైంది. అయితే ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీని పట్టి పీడిస్తున్న భూతాన్ని భూస్థాపితం చేస్తామని కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తొస్తున్నాయి. పెట్టుబడిదారులు రావాలంటే భూతాన్ని సమాధి చేయాల్సిందేనని చంద్రబాబు అనడం వెనక ఏదో జరగబోతోందనే అర్థం అప్పట్లో వినిపించింది. అంటే చంద్రబాబు వ్యాఖ్యలకు ఇప్పటి కేసు నమోదుకు సంబంధం ఉందా? అసలు జగన్ జైలుకు వెళ్తే పాత కేసుల్లో వెళ్తారా, కొత్త కేసులతో వెళ్తారా? అసలు భూతం భూస్థాపితం అంటే జగన్ జైలు పక్షిగా మారడమనేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అవినీతి నుంచి బయటపడేందుకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను స్వయంగా కేసీఆరే హస్తం పార్టీలోకి పంపుతున్నారనడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ బీజేపీ దోస్తులని కాంగ్రెస్ అంటుంటే దానికి కౌంటర్గా బండి సంజయ్ ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపారు. నిజంగా కాంగ్రెస్కు సహకరిస్తేనే కేసీఆర్ బతికిపోతారా? హస్తాన్ని వదిలేస్తే కేసీఆర్కు కష్టాలేనా? అసలు ఎవరు ఎవరికి దోస్తులు, ఎవరు ఎవరికి శత్రువులు? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే బీజేపీ నుంచి వేణు యాదవ్ గారు, ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే. ఏంటి ఈ ఆల్రెడీ ఇది పాత అంశమే, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ట్రిపుల్ ఆర్ గారు అంటే రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం తరఫున. ఆయన వైసీపీలో రెబల్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మీద దేశద్రోహం, దాన్ని ఏమంటారు, దేశద్రోహం కూడా కాదేమో, ఇక్కడ రాజద్రోహం అంటే ఇక్కడ రాజుల కాలంలో ఉన్నామో తెలియదు, రాజు ఎవరో తెలియదు, లేకపోతే రాజ్యానికి ఏమైనా ద్రోహం చేస్తే పెట్టారంటే అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే అంశం మీద రాజద్రోహంకి కేసు పెట్టి అప్పట్లో సిఐడి ఆయన అరెస్ట్ చేస్తూ మనకు తెలుసు. 2021లో జరిగింది ఇది. ఆయన అప్పట్లో నన్ను కస్టోడియల్ టార్చర్ అంటే కస్టడీలో ఉన్నప్పుడు నన్ను టార్చర్ పెట్టారు. కొట్టడమే కాదు, అప్పుడే రీసెంట్గా బైపాస్ జరిగినటువంటి నేను గుండెకు ఆపరేషన్ జరిగిన కొత్తలోనే గుండెలపై కూర్చొని కూడా నన్ను చంపడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా అప్పటి సిఐడి డీజీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు, ఇప్పుడు ఆయన A1గా పెట్టారనుకోండి. అలాగే A2గా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు, అలాగే A3గా స్వయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కనుసన్నల్లోని ఇదంతా జరిగింది. ఆఖరికి నన్ను హింసించిన వీడియోలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే నన్ను హింసించి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ తీసుకొని మొబైల్ ఫోన్లో నా డేటా కూడా చూశారు. అది ఇట్స్ అగైన్స్ టు ద ప్రైవసీ, ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినట్లుగా కూడా. A4గా సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్లు ఈరోజు FIR నమోదైన దాంట్లో. A5గా గుంటూరు GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారు. డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఇంత టార్చర్ పెట్టిన తర్వాత కూడా కోర్టుకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, అటువంటి ఏమీ టార్చర్ జరగలేదని చెప్పేసి. ఈరోజు కొత్తగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఆల్రెడీ ఈ పాత కేసులో కొత్త FIR ఫైల్ చేయటం మీద ఆల్రెడీ అప్పట్లో ఉన్నటువంటి అప్పటి సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టులో 3 సంవత్సరాల పాటు నడిచింది. కొట్టేసినటువంటి ఈ కేసు మీద మళ్ళీ కొత్తగా FIR నమోదు చేయడాన్ని ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు గారి విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పేసి. ఏంటిది, దీన్ని ఎలా చూడాలి? ఈ కేసులో పస ఉంటుందంటారా? ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇది కేసు నడిచింది కదా. ప్రేక్షకులకి ఉపలక్ష్మణ్ గారికి బీజేపీ మిత్రులకు నమస్కారాలు. రాష్ట్రంలో మా తుగలక్ పరిపాలన, మా జగన్మామయ్య రాక్షస పాలన చూసాం. అప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే కేసులు, పార్టీ నోటీసులు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే గృహ నిర్బంధం, ఇంకా వాళ్ళకి ఇష్టమైతే నచ్చిన కేసులు
చక్కగా పెట్టి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేవాడు. ఇది కాస్త తొండ మొదలు ఊసవిల్లైనట్టు ప్రజాప్రతినిధులు మాట్లాడితే కూడా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ ఎంపీ స్థాయిలో ఉన్నప్పుడు తిరులారు గారు కొంత ఆయన వైసీపీలో ఉన్నా కానీ ప్రజా వ్యతిరేక విధానాలపైన విమర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే మా జగన్మామయ్యకి పక్కలో బల్లెం, ఏం చేసినా లేచినా కూర్చుని తగలుతా ఉండేది. మా జగన్మామయ్య కలనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి? సిబిసిఐడీలు కానీ ఆయన అనుకూలమైన పోలీస్ అధికారులు ఉడిగొల్పాలి. అప్పుడు ఆయన మనోభావాలు సంతోషిస్తాయి. అట్లా తిరులారు గారి మీద వ్యక్తిగతంగానే తీసుకొని అనేక కేసులు బదలాయించి ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ డిగ్రీయే కాదు, ఆ వీడియోలు చూసి సంబరాలు చేసుకున్న సంఘటన కూడా మనం చూసాం. అది స్వయాన వారే చెప్పారు. ఒక ఎంపీకే భద్రత కల్పించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకేం భద్రత కల్పిస్తుంది? ఇలాంటి అంశాలపైన ప్రస్తావించినప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా కొంతమంది ఆఫీసర్లు ఆ రోజు మాట్లాడిన మాటలు, ఆ తదనంతరం జరిగిన పరిణామాలపైన తిరుమలార్ గారు సీరియస్ కావడం, ఆయన మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అవడం, ఎమ్మెల్యే కావడం, నా మీద ఆ రోజు థర్డ్ డిగ్రీ తప్పుగా అనవసరంగా ప్రయోగించిన పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టడం, అది కొంత తెలంగాణలో కొన్ని కేసులు పెట్టాడు, మళ్ళీ ఆంధ్ర కోర్టులో కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ కొలిక్కి రావడంతో ఆ రోజు మా సైకో జగన్ గారికి సహాయం చేసిన పోలీస్ అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ధర కొడతాం. దానిలో భాగంగానే జగన్ మీద కూడా కేసులు పెట్టడం, అనేక పరిణామాలపైన తీవ్ర స్థాయిలో కోర్టు పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆర్డర్లు రావడం, దాంతో గుమ్మడికాయ దొంగ అంటే మొదలెట్టుకున్నారు ఆఫీసర్లు. మరి ఆ రోజు జగన్ గారికి కొమ్ము కాసిన అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జనం విసిగిపోయారు, బాధపడ్డారు, ఏంటి సొల్యూషన్ అర్థం చేసుకోవడానికి బాధపడ్డారు, అనేక అంశాలపైన సహించారు, ఓర్పుతో ఉన్నారు. ఈ ఎలక్షన్ వచ్చిన వెంటనే సైలెంట్ వార్తో 164 సీట్లు కూటమికి ఎన్డీఏ కూటమికి రావడం, వైనాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇంటికి కూడా పేకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పీకేసి పక్కన పెట్టేశారు. సో ఒక్కసారిగా అయ్యగారికి అసత్పతాలు పడిపోవడంతో ఆయనకి సపోర్ట్ చేసిన అధికారులు, గతంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రాబోయేది మన ప్రభుత్వం, నేను చూసుకుంటాను, మీరు చేయండి, ఏం భయపడతాకండి, ఎన్నాళ్ళుగా అని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నోట్లో పడిపోయి, దాంతో చెప్పడం ఐఏఎస్ అధికారులకి బాబు గారి నుంచి తిరిగారు, లోకేష్ గారు ప్రస్తుతం నుంచి తిరిగారు, ఏం మార్పులు కనపడట్లా. ఆ రోజు అంతకాగిన ఈ అధికారులందరినీ కూడా ఆయన ఖచ్చితంగా నేను తీసుకోనని చెప్పడం, అనేక అధికారులను దూరంగా పెట్టడం చెప్పడంతో ఇప్పుడు త్రిపుల్ గారు చేసిన కేసు సీరియస్ అయ్యింది. సో దీని మీద రాజ్యాంగ విరుద్ధంగా ఒక ఎంపీని అరెస్ట్ చేయడంతో పాటు అనవసరంగా దొంగల్ని దుర్మార్గాన్ని కొట్టినట్టు తాటిగిరి ప్రయోగించడం, కొన్నింటిని ఒప్పుకోమని చెప్పడం, బలత్కారంగా నా సంతకాలు పెట్టని చెప్పడం, చివరికి కేసుల విషయంలో గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ తప్పుడు రిపోర్ట్లు ఇస్తే చివరికి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు ఎఫ్ఐఆర్ తయారు చేయటం, ఆంధ్రలో గెలవలేము మనం ఇక్కడ దుర్మార్గమైన పరిపాలన చెప్పి కేసులు తమిళనాడు మర్చిపోవడం. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని దొంగడమే కాకుండా మానవ హక్కుల్ని, అలాగే రాష్ట్ర రాజ్యాంగాన్ని, ప్రజా హక్కుల్ని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయనతో ఉన్న అధికారులు ఒక రకంగా చెప్పాలంటే భయానికి గురవుతున్నారు. ఎందుకు? ఉప్పు తిన్నావు నీళ్ళు అవుతుంది. సో అలా తప్పు చేశారు కాబట్టి చర్చకి వెళ్ళాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రజలకు కూడా ఇది అర్థమైంది, అధికారులకి ముందే అర్థమైంది. దాంతో వాళ్ళ స్థాయిలో పైరువీలు చేసుకుంటున్నారు, వాళ్ళ స్థాయిలో పెద్దల యొక్క మనల నుండి ఎట్లా బయటపడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో టోటల్ గా ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కేసు ఒక సంచలనం, అధికారులు చేసిన వ్యవహారాలు ఇంకో సంచలనం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తీరు, ఏవైతే ఆ వీడియోలు చూసి పంపించారో, జగన్ కళ్ళల్లో ఆనందం చూశారు, ఇప్పుడు ఈ అధికారుల కళ్ళలో అందరూ కూడా కన్నీళ్ళు చూస్తున్నది రాజ్యాంగ పరంగా ప్రభుత్వ విధానం. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి కోయిన్సైడ్. ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజు పూర్తి స్థాయిలో రాజ్యాంగ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి అండగాగారు, ఆయనకి అడుగు మడుగులు ఇస్తారు, ఆయన జాగీర్ చేశారు, ఆయన పాలేగాళ్ళకు బతికారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మానవ హక్కులు భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. ఇది రిమైనింగ్ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా హెచ్చరిక కావాలి.
245 కేసులు ఓడిపోయిన హైకోర్టు గత ప్రభుత్వం, దాదాపు 20 పైచులకు ఐఏఎస్ ఐపీఎస్లు శిక్షలు పడి హైకోర్టులో పనిష్మెంట్ అనుభవించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఒక రకంగా సిగ్గు ఉండాలి, మానవ ఉండాలి. కనీసం రాజ్యాంగాన్ని 3 సార్లు చదివి కఠినమైన నిర్దేశం చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలాంటి ఇండియన్ అటెండర్ సర్వీస్, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ చేస్తారని ఎవరు అనుకోవాలి. అంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అటెండర్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అనుకున్నారు. అలాంటి ఒకప్పుడు గర్వంగా మేము మా పిల్లలు చెప్పేవాళ్ళం, అరే చదువుకుంటే ఐఏఎస్ చదువురా, ఐపీఎస్ చదువురా అన్న. నేను ఈ మధ్యకాలంలో సీరియస్ గా మాటలు చెప్పా, సచిన ఐఏఎస్ ఐపీఎస్ చదువుతాను. ఎందుకంటే అంతకైనా దుర్మార్గమైన వ్యవహారాలు చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఏదైతే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయమని చెప్తామో టోటల్ విధిగా పనిచేస్తున్నారు. రాజ్యాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ విలువ లేకుండా పోయిందని చెప్పి బాధగలుగుతాం. సో టోటల్ గా ఏదైతే రాజ్యాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కార్యనిర్వహణ వ్యవస్థని కాపాడాల్సిన ఈ వ్యవస్థను విధ్వంసం చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పూర్తిగా రాష్ట్ర ప్రజలే కాకుండా రాష్ట్ర అధికారులు కూడా బలయ్యారు. దీంతో కొన్ని రకాల శాఖల్లో జరిగిన అవినీతి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లో, సిబిసిఐడిలో కాల్ చేసిన ఫైళ్లు, అలాగే కొన్ని రకాల ఆఫీసర్లు కొన్ని ఆఫీసులు మాయం చేసిన సంఘటనలు, అనేక అంశాలపైన విచారణ మొదలు పెట్టడంతో కాళ్ల కింద వాళ్ళకి భూమి అదుపుతాం. దానికి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక అందరు కాళ్ళు పట్టుకుని దిగుతున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ ద్వారా నేను సిటీ కేబుల్ 25 హెచ్చరించేది ఏంటంటే, మానవ హక్కుల్ని, రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ గౌరవించిన అధికారులు ఎవరైనా సరే నాకు తెలిసి ప్రభుత్వం ఉండకూడదు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఏ విధంగా రాజీనామా చేసి వాలంటీర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా రాజ్యాంగాన్ని, మానవ హక్కుల్ని ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే కంచే సేను వేస్తే ఎవరు చెప్పుకోవాలని పైన చట్టాన్ని కాపాడుతున్న పోలీసులు ప్రజాప్రతినిధుల పైన, అలాగే రాజ్యాంగం పైన చేసుకున్న దాడులు చివరికి కఠోరంగా ఉన్నాయి. వీటిని ఖండించాలి. మానవ భాగంలో ఎవరైనా సరే వ్యతిరేకించాలి. దాని పరిణామమే ఈ శిక్షలు వాళ్ళు పడటం, ఆ పరిణామంలో ఎదుర్కొంటున్నారు. సో నేనైతే 100% తప్పు చేసిన వాళ్ళు శిక్ష అర్హులనే భావిస్తున్నాం. అది ఏ రకంగా జరిగిన చట్ట ప్రకారం జరగాలనే ఉద్దేశంతో కట్టుబడున్నాం. ఇది కాకుండా మళ్ళీ చూడండి, కొత్త వేషాలతో, కొత్త జాతరలతో మళ్ళీ వైసీపీ బ్యాచ్ స్టార్ట్ అయింది. పేటీఎం బ్యాచ్ అంతా కూడా చూస్తున్నాం, ట్రోల్ చేసేది బాబు గారిని. ఈ మధ్య కాలంలో నేను మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు వినిపించండి. పార్టీ బాబు అని చంపేస్తాం, లోకేం చంపేస్తాం అనే మాటలు మాట్లాడడం కరెక్ట్. ఆ విషయాలు కూడా మాట్లాడదాం, మళ్ళీ ఇస్తాను. లక్ష్మణ్ గారు, 2021లో జరిగినటువంటి ఘటన, అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు, వైసీపీ తరపున ఎంపీగా ఉన్నారు. మొత్తానికి ఏదైతే కానీ ఆయన రెబల్ అయ్యారు ఆ పార్టీలోనే. రోజు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. దానికి పర్యవసానంగా ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి సిఐడి ఆయన అప్పట్లో అదుపులోకి తీసుకుంది, కస్టోడియల్ టార్చర్ చేసిందని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అండర్లోనే సిఐడి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఆ కేసు ఏమీ పెద్దగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈరోజు ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఇది తేలలేదు, 3 సంవత్సరాలు నడిచింది కాబట్టి కొట్టివేసినటువంటి ఈ కేసుని ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టడం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అని చెప్పేసి అప్పట్లో సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్, ఆయనే A1గా ఉన్నాడు. ఈరోజు ఎఫ్ఐఆర్లో ఆయన ఎక్స్వేదిక్గా స్పందించిన దానికి మళ్ళీ తెలుగుదేశం స్పందించింది ఏమని అంటే, ఆల్ ఇండియా కండక్ట్ రూల్ నంబర్ 7 వైలేషన్ కింద వస్తుంది కాబట్టి ఆయన ఐపీఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదు అని చెప్పేసి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ ఇవ్వండి, అప్పట్లో సిఐడి నమోదు చేసినటువంటి కేసు రాజద్రోహం కేసు కింద వస్తుందా? సెకండ్ పాయింట్, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు జరిగినటువంటి ప్రొసీడింగ్స్, మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా అదే ఉదంతానికి సంబంధించి ఎఫ్ఐఆర్, దాంట్లో A3గా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాట్ ఈస్ ఏ సార్? ఆయన మీద పెట్టినటువంటి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసులు ఏంటంటే, కుట్రదారుడుగా ఉన్నాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయబోతున్నాడు అని కేసు. అందువల్ల ఆ యొక్క సెక్షన్లు వచ్చాయి, రాజద్రోహం అయిన పెట్టారు. సరే, తర్వాత పరిణామాలు మరి ఆయన తీసుకెళ్లి మ్యాన్ హ్యాండిల్ చేయటము,
చేశారని ఆయన బయట చెప్పడము, చేయలేదని వాళ్ళు చెప్పటం, మళ్ళీ ఆయన మిలిటరీ హాస్పిటల్ అడ్మిట్ కావడం, ఇవన్నీ చూసాం. చూసిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసు ఎందుకు బుక్ చేయాల్సి వచ్చింది అంటే, అరే మధ్యలో సుప్రీంకోర్టు కూడా పోయాడు కదా. తను పార్లమెంట్ మెంబర్ కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉంది, తను మ్యాన్ హ్యాండిల్ చేశారు, చేసినటువంటి విషయాన్ని ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టలేదు, కాబట్టి నాకు న్యాయం చేయండి, ఎఫ్ఐఆర్ కట్టమని ఆదేశాలు ఇవ్వండి అని పోయాడు ఆయన సుప్రీంకోర్టు. అయితే ఏ కోర్టు అయినా, సుప్రీంకోర్టు వెళ్ళని ఏ కోర్టు కన్నా వెళ్ళని, మ్యాన్ హ్యాండిల్ చేశారు అనే దానికి ఆధారాలు కావాలి కదా. ఊరికి చెప్పడం వేరు, ఆధారాలు చూపడం వేరు. ఈ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అప్పట్లో చేశారు చేయలేదో మనకు కూడా ఎప్పటికి తెలియదు, చేశారు అనుకుందాము ఆయన చెప్పేదాన్ని బట్టి. చేశారు అంటే ఏం ఆధారాలు? ఆయన ఆధారాలు చూపాలి కదా కోర్టులో. ఎదుగో చూడు, నన్ను ఇలా మ్యాన్ హ్యాండిల్ చేశారు, నన్ను ఎదుగో ఈ ఆధారం ఉంది, చిన్న వీడియో ఉంది, లేకపోతే వాయిస్ కాల్ ఉంది, లేకపోతే ఫోటో ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పగలిగితే కేసు అప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది, ఎఫ్ఐఆర్ కట్టాలి అని రిటర్న్ గా కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ అప్పట్లో. ఆయన ఊరికి కోర్టులో చెప్పాడు అంతే. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారు అని చెప్పాడు. అప్పట్లో ఒకవేళ ఆయన కంప్లైంట్ ఇచ్చి తీసుకునే వాళ్ళు ఎవరు? పూర్తి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నాడు కదా. అందువలన ఏంటి, అక్కడ సుప్రీంకోర్టులో అది మళ్ళీ ఆయనే పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టు నాకు గుర్తుంది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు గాని, లేకపోతే జనసేన అధినాయకుడు గాని కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్తూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రఘురామరాజు శాసనసభ్యుడిగా 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మీద విచారణ జరపాలి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టేశారు, అందరిని ముద్దాలుగా చేర్చేశారు. నేనైతే ప్రశ్నిస్తున్నా ఒక అమాయకుడిగా, ఇప్పుడైనా ఆయన దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఒకే కంప్లైంట్ ఇచ్చాడు, ఏదైనా సాక్ష్యాధారాలు అందులో ఉన్నాయా? ఒక్కటి ఏమి కనిపిస్తుందంటే కాళ్ళకు వాపులు వచ్చాయి, నేను మిలిటరీ హాస్పిటల్లో చేరినా, స్వెల్లింగ్ ఎందుకు వచ్చింది, దెబ్బలు కొడితే స్వెల్లింగ్ వచ్చిందా, లేకపోతే అది తనకు ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉండి ఇతర జబ్బులు ఉన్నా కూడా స్పెల్లింగ్ వస్తుంది, లేదు లాంగ్ జర్నీ కూర్చొని చేసినా కూడా కాళ్ళకు పాదాలకు స్పెల్లింగ్ ఎవరికైనా వస్తుంది ఆ ఏజ్ లో. అలా వచ్చిందా అనేది మరి డాక్టర్లు అప్పుడు ఏం సర్టిఫికెట్లు ఇచ్చారో మనకు తెలీదు. ఒకవేళ అది దెబ్బలు కొట్టింటేనే అలా స్వెల్లింగ్ వచ్చిందని అనేది ఏమైనా డాక్టర్ సర్వే ఉంటే అది ఎవిడెన్స్ అవుతుంది. ఎవరు కొట్టిండాలా దెబ్బలు? అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళే పోలీసులే కొట్టి ఉండాలా, లేకపోతే నాన్ పోలీసులు వచ్చి కొట్టి ఉండాలా? కాబట్టి వేరే వాళ్ళు కొట్టే అవకాశం లేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు లక్ష్మణ్ గారు మీది ఆడియో మ్యూట్ లోకి వెళ్ళింది. ఈ లోపల నా సైడ్ నుంచి ఒక ప్రశ్న. ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ ఉంటున్నాయి. సో సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా అడగాల్సిందే, ఎవరైనా అడుగుతారు, కోర్టులు సహజంగా అడుగుతాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ సంగతి మనకి తెలియదు. మరి అప్పట్లో ఉందా? ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని సబ్మిట్ చేయలేదా? కరెక్ట్ క్వశ్చన్ ఇది. సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ బయట సీసీ కెమెరాలు పెడతారు, ఎవరు వస్తున్నారు, ఎవరు లోపలికి పోతున్నారు. బట్ లోపల సెల్లులో సీసీ కెమెరాలు పెడతారా? పెట్టరు కదా. అలాగే వాళ్ళు పోలీసులు కూర్చునే చోట సీసీ కెమెరాలు పెట్టుకుంటారా? పెట్టరు, నాకు తెలిసి పెట్టరు. అవసరం అయితే ఒకవేళ ఏదైనా ఆదేశాలు ఉంటే అప్పుడు పెట్టుకుంటారు, మామూలుగా అయితే పెట్టుకోరు. లోపల సెల్లోకి తీసుకెళ్లి మ్యాన్ హ్యాండిల్ చేశారనుకోండి, ఎలా తెస్తుంది? సీసీ ఫుటేజ్ తీసుకెళ్ళింది వస్తుంది, బయటికి తీసుకొచ్చింది వస్తుంది. తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కు, ఎంక్వైరీకి, విచారణకు అంటారు. తీసుకుపోయాం, లోపలికి కూర్చోబెట్టాం, శుభ్రంగా కాఫీ టీ ఇచ్చాం, భోజనాలు పెట్టాం, అన్ని మాట్లాడాం, క్వశ్చన్ ఇచ్చాం,
ఎదుగో వీడియో రికార్డ్ చేశాం లేకపోతే అని చెప్పి చెప్తారు. రేపు వీడియో కూడా ఆయనతో మామూలుగా మాట్లాడి రికార్డ్ చేసి ఉంటారు లోపల. రేపు అవన్నీ పెట్టాలనుకోండి, మ్యాన్ హ్యాండిల్ ది వీడియో ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అప్పుడు వాళ్ళు ఎవరైనా ఉండి తీసి ఏమైనా సహకరించి ఆ వీడియో బయటకు వస్తే తప్ప అదే అంత సులభం కాదు. ఎందుకంటే అప్పట్లో ఒకవేళ అదే జరిగి ఉంటే పోలీస్ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఎవరిని దగ్గరికి రానియరు, అవి ఎవరికి దొరకనీయకుండా చేస్తారు. పోలీసు వ్యవస్థ మనకు తెలిసిన విషయమే. అందువలన మరి ఏం జరిగిందో ఏమో. సార్ మళ్ళీ రైట్. ఇన్ ద మీన్ వైల్ అగైన్ అనదర్ క్వశ్చన్, ఐ వాంట్ టు పోజ్ అనదర్ క్వశ్చన్ టు యూ. ఓకే రైట్, అంతవరకు నాకు కూడా పర్సనల్ గా ఉంది వాట్ అబౌట్ ఎవిడెన్స్ అనేది. పోలీసులు ఇలాంటి విషయాల్లో చాలా చలాకీగా ఉంటారు. ఈవెన్ ఎవరైతే క్రైమ్స్ చేస్తారో వాళ్ళకన్నా కూడా చాలా తెలివిగా ఉంటారు. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాము, బయట ఇంకా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. కాసేపు అది పక్కన పెడితే, ఏదైతే ఇది ప్రభుత్వ పెద్దల యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్లనే ఇదంతా జరిగిందని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారో, ఈ ఏదైతే ఎవరినైతే అక్యూజ్డ్గా పెట్టారు ఈరోజు ఎఫ్ఐఆర్లో, వారి నుంచి ప్రభుత్వ పెద్దలు నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారికా లేకపోతే ఇంకెవరన్నా సజ్జల గారికా వాళ్ళకి ఫోన్స్ ఏమన్నా వెళ్ళాయా? సో వాట్ అబౌట్ ఫోన్ కాల్ డేటా? ఇప్పుడు పోలీసులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ కీ పోస్ట్ లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫోన్లు వాడతారా? వేరే ఫోన్లు వాడతారు. ఎక్కడో అవి ఇచ్చేస్తారు. నువ్వు కనిపెట్టడం కష్టం దాన్ని, ఆ ఫోన్లు హెవీ అని. ఇప్పుడు ఏంటి, అక్కడ మ్యాన్ హ్యాండిల్ చేసేది సెల్ ఫోన్ లో నుంచి అంటే వీడియో కాల్ చేసి ఎవరికో చూపించారు అని చెప్పి ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అట్రిబ్యూట్ చేస్తూ తన యొక్క కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు కాబట్టే ఆయన ఆదేశాల మేరకే జరిగిందనే కాబట్టి ఆయన A3గా పెట్టారు. మరి ఇది ఎలా ఎవిడెన్స్ రేపు ఎలా నిరూపిస్తాడు ఈయన? ఏ ఫోన్ కాల్ నుంచి చేశారు వీడియో కాల్, ఎవరికి చేశారు, ఎవరు చూశారు అంటే ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ప్రతి ఒక్క పోలీస్ అధికారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్ నంబర్లు ఉంటాయి. అవి కాకుండా పర్సనల్ నంబర్లు ఉంటాయి. పర్సనల్ నంబరు తెలిసిపోతుంది, ఎందుకంటే అలా పెడుతూ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ ఇది తెలిసిపోతుంది. ఈ రెండు కాకుండా వేరే వాడతారు కదా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ లో కానీ సిఐడిలో కానీ విజిలెన్స్ లో కానీ మీరు వాళ్ళ సొంత ఫోన్లో గవర్నమెంట్ ఫోన్లో వాడతారని మీరు అనుకుంటున్నారా? సస్తే వాడరు. ఏ దొంగ దోపిడీదారుడు ఉంటారు కదా, వాని దగ్గర పిక్కుంటే దాన్ని వాడతారు. దాని వాడి మళ్ళీ పారేస్తారు, లేకపోతే మళ్ళీ వానికే ఇస్తారు. వాడు సెల్లో ఉన్నాడు అనుకోండి, వాడిని ఫోన్ సీజ్ చేసింటారు, అది వాడతారు, అది మళ్ళీ ఇస్తారు. ఏం పోలీసులు సామాన్యమైనటువంటి వ్యక్తులని మీరు అనుకుంటున్నారా? పోలీసులు వాళ్ళు తలుచుకుంటే బిమ్మిని అన్ని చేసేస్తారు. ఎవిడెన్స్ దొరకకుండా ఎన్నైనా చేయగలుగుతారు. ఎక్కడో పొరపాటు జరిగి ఎవిడెన్స్ దొరికితే దొరకాల. పొరపాట్లు కూడా చేస్తారు. మోకాల్లో పూర్వం నుంచి అంటున్నాం కదా, personally I got the same opinion like what you said. కాకపోతే I want to get the clarification from you as an analyst to the viewers, and not only to the viewers. గవర్నమెంట్ ఈరోజు నిజంగా గనక ఇరికించాలి అనుకుంటే ఒక పకడ్బందీ కేసులు తీసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగింది పబ్లిక్ గా, పట్టపగలు. అలాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, అది కూడా పబ్లిక్ గా జరిగింది. అలాగే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో, పట్టపగలే. అక్కడ బోల్డెన్ ఎవిడెన్స్లు కనపడుతున్నాయి. అలాంటి వాటిలో ఏమన్నా ఇది చేసుకోవాల్సిందే తప్ప, అఫ్ కోర్స్ చూద్దాం, లెట్ us see. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన తక్కువడేం కాదు. మరి అంత వీక్గా మళ్ళీ దీన్ని తవ్వుతారా అనేది. బట్ ఎనీవే, జరిగితే మాత్రం ఇది ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం. ఎప్పుడు జరిగినా కానీ క్రైమ్ ఈజ్ క్రైమ్. అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ తిరగదోడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వేణు యాదవ్ గారు, అఫ్ కోర్స్ అది తెలంగాణలో జరిగిందా ఏపీలో జరిగిందా కాసేపు పక్కన పెడదాం. ఖచ్చితంగా చూశారు ఏం జరిగిందనేది. అప్పట్లో అయినా అదే వైసీపీ ప్రభుత్వం తరపున ఎన్నికైనటువంటి ఎంపీ, I mean, whatever the reason, he became rebel to his own party. రెబల్ అయ్యారు, ఆ విధానాలను తప్పుపడుతున్నాడు. దానిలో భాగంగా రాజద్రోహం కేసు పెట్టారు. ఇవన్నీ చూస్తే అసలు ఇటువంటివి ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక
రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న వ్యవస్థల్లో, అది కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థలు, ఐపీఎస్ వ్యవస్థలు, సిఐడి లాంటి వ్యవస్థలు ఈ రకంగా ప్రభుత్వాలకి తొత్తులుగా మారి ఈ రకంగా చూడటాన్ని రేపు ప్రజలకి వీటి మీద విశ్వాసం కోల్పోతున్నట్టుగానే అవుతుంది కదా. వాస్తవం. అంతకంటే ముందుగా ఈ రోజు ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి మనం ఎంత మేనేజ్ నుండి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచులకు బదులుగా క్యూట్ క్లాత్ పేపర్లని వాడుదాం. ఇక చర్చలోకి వస్తే ముఖ్యంగా మీరు చెప్పినటువంటిది కక్షపూరితమైనటువంటి వాతావరణం. ఇప్పుడు పాపం అనకూడదు, రాజ్యసభ ఇప్పుడు వైఎస్ జగన్ గారికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అప్పటి పాదయాత్ర పుణ్యమాను, లేకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ను, లేకుంటే ప్రజలు ఆయనకి 151 సీట్లు ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన చేసినటువంటి పాదయాత్రకు సంబంధించి 150 సీట్లు ఆయనకి ఇవ్వగానే ఆయన ఒక మాన్యాలో వెళ్ళిపోయారు. ఇటువంటి మాన్యాలకు వెళ్ళిపోయాడంటే ఇక మనకి ఇక తిరుగులేదు అనేటువంటి ఆలోచన ఆయన కలిగింది. అదేవిధంగా ఆయన కొన్ని అప్పుడు ఇచ్చారు హామీలు, ఆ హామీలు నెరవేరుస్తున్నాము అటువంటి విషయాలు ఇంతతో ఆగిపోకుండా ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అక్కడ కరకట్ట మీద ఒక ఆఫీసుని అప్పుడు కూలగొట్టడము, అదే తరువాత కంటిన్యూటీలో నాయకులను, కార్యకర్తలను అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇబ్బందులు పెట్టడము, అదే విధంగా వాలంటీర్లతో చాలా రకరకాలుగా అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి త్రిపుల రామకృష్ణరాజు గారిని ఆయన ఒక మంచి వ్యక్తి అండి. ఆయన ప్రజాస్వామ్యంలో ఆయన ఒక మంచి గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక పొలిటీషియన్ గా ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుడిగా వచ్చిన తర్వాత, ఆయన ఒక ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద, కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఇప్పుడు రాజకీయంగా అంశాలు రాజకీయంగానే తెలుసుకోవాలి కానీ వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేయడము, వ్యక్తిగతంగా అరాస్ చేయడము, మనుషుల్ని ఇబ్బంది పెట్టడము అనేది చాలా తప్పు. అటువంటి పరిణామాలు, అటువంటి చేసినటువంటి అరాచకానికి కదా ప్రభుత్వం ఆయన వైఎస్ జగన్ 11 సీట్లకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పెట్టారు. 11 సీట్లు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఇది ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితిలో ఉంది. అంటే ఏమంటుందంటే ఈ ప్రస్తుత రాజ్యాంగంలో, మన భారతదేశ రాజ్యాంగంలో ఇటువంటి విషయాలు ఇటువంటి జరగడం అనేది చాలా తక్కువ. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, వ్యక్తిగతంగా మనుషుల్ని అరాస్ చేయడం అనేది చాలా తప్పు. అతను ప్రజా నాయకుడుగా, ఆయన ఒక ప్రజా పాలకుడుగా ప్రజా తీర్పుతో ఆయన ఈ రోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సభ్యత్వంతో ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత, మనం చేసే పాలనలో ఇటువంటి చర్యలు చాలా తప్పు. దీన్ని మటుకు ఈ విషయాన్ని మేము కూడా గతంలో కూడా ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా వాస్తవంగా ఆ సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి. విచారణతో పాటు జరిగినటువంటి తప్పు పునరావృతం కాకూడదు. అదేవిధంగా ఇప్పుడే మన విశ్లేషకులు చెప్పినట్టు పోలీసులు అంత తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ఏ విధంగా ఎవిడెన్స్ లేకుండా కూడా చేసి ఉండొచ్చు. రామరాజు గారికి, త్రిపుల గారికి నాకు తెలిసినంత వరకు ఆయన దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా ఈ రోజు ఆ యొక్క సెక్షన్స్ కూడా చూశాను నేను. మంచి ఇది కూడా A1 A3గా చూశాను నేను. ఈ రోజు సెక్షన్ మంచి సెక్షన్స్ వేస్తున్నాను. A1 గా సునీల్ కుమార్ ని, A2 గా IPS సీతారామాంజనేయులు గారిని, అదేవిధంగా 6-7 సెక్షన్లు పెట్టున్నట్టున్నారు.
సో అవన్నీ విచారణ జరగాలి. ఆ విచారణలో దోషులు తేలాలి. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కేసులు దాదాపు ఒక 9 సెక్షన్లు దాదాపు ఈరోజు చేసినాం. అంటే కేసు పెట్టడం కాదు, ఖచ్చితంగా ఈ విచారణ పారదర్శకంగా జరగాలి, ఎవిడెన్స్ బయటకు రావాలి. భవిష్యత్తులో ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఒక ప్రజా నాయకుడిగా ప్రజల తీర్పు మీద గెలిచినటువంటి వ్యక్తి మీద పక్షపాత ధోరణి చూపిస్తూ ఆ వ్యక్తిని నిర్మూలించాలి, ఆ వ్యక్తిని పూర్తిగా నేలమట్టం చేయాలి, రాజకీయ జీవితం లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి కలగకూడదని, కలగాలంటే భయపడాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరుగుతుందని నాకైతే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ నుంచి నగేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నగేష్ గారు, ఇది ఎక్కడ జరిగింది అనేది కాసేపు అప్రస్తుతం. ఇది ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆయన అందులోనూ చాలా సుపరిచితుడు రఘురామకృష్ణరాజు గారు అందరికీ కూడా. రెండో పాయింట్ వచ్చేసి ఆయన అదే పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ. వాట్ ఎవర్ ద రీజన్స్, ఆయన తన సొంత ప్రభుత్వంలో ఉన్న విధానాలనే ఆయన ఎండగట్టడం స్టార్ట్ చేశాడు. దానికి ప్రతిగా ఆయన మీద పెట్టినటువంటి కేసు రాజద్రోహం. నేనేమంటున్నానంటే ఏదైనా కూడా ఈక్వల్గా ఉండాలి, అంటే దానికి జస్టిఫైబుల్గా ఉండాలి పెట్టేటటువంటిది ఏ కేసు అయినా కానీ ఏదైనా కానీ. రాజద్రోహం కేసు అనేది అంత ఈజీగా, అంటే మనం చూసాం నేషనల్ లెవెల్లో కూడా చూసాము. మీరు ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఎన్డీఏ గవర్నమెంట్ గత ప్రభుత్వ హయాంలోను ఇప్పటికీ జరుగుతుంది. లేటెస్ట్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరుంధతి రాయ్ గారి మీద అనుకుంటు కదా పెట్టారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంత ప్రసిద్ధి రచయిత, ప్రపంచ ప్రసిద్ధి రచయిత ఏదైతే ప్రజల హక్కుల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడు ఈ రకంగా. కాబట్టి ఈ కేసులో కూడా చూడండి సింపుల్గా, అంటే విధానాలను తప్పుపడితేనే రాజద్రోహం. అసలు రాజద్రోహం అనేది అసలు అది చాలా డ్రకోనియన్ లా, అది అసలు బ్రిటిష్ కాలంలో ఉంది, అది అసలు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో కూడా లేదని చెప్పేసి అంటారు. ఒక క్లారిటీ ఇంత ఈజీగా పెట్టేస్తే అసలు ఇంకా వీటికి అడ్డమేంటి, వీటికి ఇక తెరపడే అవకాశం లేదా? ఇంత చిన్న వాటికి కూడా రాజద్రోహం కేసులు. గుడ్ ఈవినింగ్ సిటీ రాజద్రోహం కేసు అసలు సిటిజన్స్ మీద పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ రూలింగ్ గవర్నమెంట్ అది సెంట్రల్ అయిన స్టేట్ గవర్నమెంట్ అయింది, ఒకటి క్లారిటీ ఉండాలి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ నేషన్, డెమోక్రటిక్ సిస్టమ్ వేర్ వాయిసెస్ రేస్ అవుతూనే ఉంటాయి. నాకు నచ్చిన ఐడియా లెస్ గవర్నమెంట్ అప్రోచ్ తీసుకుంటది, దాన్ని క్వశ్చన్ చేయడానికి అపోజిట్ గా ఈక్వల్ నంబర్స్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ప్రోగ్రెసివ్ అండ్ హెల్త్ ఆఫ్ ది డెమోక్రసీ. బట్ రాజద్రోహం కేసు ఇప్పుడు అరుంధతి రాయ్ గారి ఎగ్జాంపుల్, ఆమె ఎగ్జాంపుల్ లోనే జస్ట్ అన్డెమోక్రటిక్. ఎందుకంటే ఇప్పుడు మీరు అరుంధతి రాయ్ గారి పర్సనాలిటీ చూడండి, రైట్ సో కాల్డ్ రౌండ్ థ్రెడ్ అండ్ కమ్యూనిటీస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటది. సొసైటీ వెల్ బీయింగ్ కోసం మాట్లాడే వాళ్ళ మీద సెడిషియస్ చార్జెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనము బ్రిటిష్ మైండ్ సెట్, చట్టం కూడా అప్పటిదే అది బ్రిటిష్ టైమ్స్ దే, కానీ అదే మైండ్ సెట్ లో ఉన్నాం. మన ప్రజల మీద మనమే ఇలాంటి కేసులు పెడుతున్నాము అంటే మన సిస్టమ్ లో, అంటే రాజకీయంగా ఒక పార్టీ అయినా సరే రూలింగ్ లో వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఏదైతే మైండ్ సెట్ పీనలైజింగ్ ఐదర్ ఫోర్స్ ఐదర్ హుక్ ఆర్ టు ఆర్ ఎల్స్ డివైడ్ అండ్ రూల్, ఈ పాలసీలో మన గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాయి కూడా. సెడిషన్ యాక్ట్ పడుతుందంటే చేస్తున్నట్టు. ఆ మైండ్, ఆ థాట్ అనేది మంచిది కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇట్ మే బి బీజేపీ అండ్ ఇన్ ఫ్యూచర్ కాంగ్రెస్ టూ. బట్ హియర్ ద థింగ్ ఈస్ సెడిషియస్ చార్జ్ అవసరం మనకు ప్రజెంట్ టైంలో అయితే అవసరం లేదు. సెడిషియస్ చార్జ్ వల్ల మనకు లెస్ ఇప్పుడు మంచి ఏమైనా జరుగుతుందా? అరుంధతి రాయ్ కానీ మనం వేయడం కూడా కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ ఇన్ ప్రజెంట్ టైం. ఎందుకంటే మీరు చూస్తూ లాస్ట్ 75 years, లాస్ట్ 20 years, what is that? Liberalization, globalization, when we got integrated our economy with the world nations, మన దేశపు ఎకనామీ ప్రపంచంతో కలిపినప్పుడు we became a one village.
అంటే వరల్డ్ ఈస్ బికేమ్ వన్. అలాంటప్పుడు సెడిషియస్ చార్జ్ ఇండియాలో జరుగుతుంది అంటే మిలిటరీ లా అంటున్నాను. అలాంటి లెజిస్లేషన్ ఇంకా ఫాలో అవుతున్నారు అంటే వెస్టర్న్ వరల్డ్ కి డెమోక్రటిక్ నేషన్స్ అయితే అది చేయలకి కాదు. ఆ వ్యూ అక్రాస్ వరల్డ్ వెళ్తుంది. దీనివల్ల మన సిస్టమ్ పైన నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంటర్నెట్ కూడా. బట్ ఐ లిటరల్లీ నా పర్సనల్ అబ్జర్వేషన్ అపార్ట్ ఫ్రమ్ ది పార్టీ, సెడిషియస్ యాక్ట్ అని ఇలాంటి రాజద్రోహ కేసు పెట్టొద్దు, ఎవరిపైనా పెట్టొద్దు అనేది నా ఒపీనియన్. నాట్ ఓన్లీ దిస్, మీరు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సాయిబాబా గారు రైట్, ఆయన పైన కూడా ఇంజస్టిస్, దట్ ఇంజస్టిస్ హ్యాపెన్. బట్ ఈ కల్చర్ ఇది పోవాలంటే ఏం చేయాలన్న దానికి ఒకసారి మన పార్లమెంట్ లో కానీ ఇండియా అసెంబ్లీ లెవెల్లో కానీ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది అనేది నా అబ్జర్వేషన్. ఇక నగేష్ గారు, నాట్ ఓన్లీ సెడిషన్ ఛార్జే కాకుండా కస్టోడియల్ టార్చర్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఐ మీన్ అగెన్స్ట్ ద లా అండ్ ద రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. అసలు కస్టోడియల్ అనే కస్టడీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హీఈస్ ఇన్ యువర్ కస్టడీ అంటే యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. ఈవెన్ ఎక్స్టర్నల్ గా కూడా ఎటువంటి ఇది జరగకూడదు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అవుతుంది. కాబట్టి ఇది ఏకంగా ఇన్స్టిట్యూషన్స్ కస్టోడియల్ టార్చర్ చేయడం అనే విధంగా చూడాలి. ఇఫ్ వాట్ హీ సేస్ ఈస్ ట్రూ. అబ్సల్యూట్లీ ట్రూ. వన్ మనం ఇన్స్టిట్యూషన్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టిట్యూషన్స్ వెల్ డిజైన్ ఇన్స్టిట్యూషన్స్ దాని పర్స్పెక్టివ్, కానీ ఇన్స్టిట్యూషన్స్ లో నడిపించేటోళ్ళు అల్టిమేట్లీ మనుషులే. వాళ్ళ మైండ్ సెట్ హౌ లెర్న్ దే ఆర్, ఎంత క్షుణ్ణంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఎందుకంటే సెడిషియస్ యాక్ట్ కి కాన్స్టిట్యూషన్ కంప్లీట్ సౌత్ పోల్ నార్త్ పోల్ డిఫరెన్స్ అండి. కానీ మీరు సెడిషియస్ చార్జ్ కస్టోడియన్స్ బెస్ట్ అవుతున్నాయి, కస్టోడియన్స్ లో థర్డ్ డిగ్రీ టార్చర్స్ అవుతున్నాయి అంటే నాకు తెలిసి మన అడ్మినిస్ట్రేషన్ లో హ్యూమన్ పర్సనల్స్ దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద లా, స్పిరిట్ ఆఫ్ ది లా, స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. సో మనం ఏం చేయాలంటే have to reformistic approach towards institutional setup అనేది తీసుకురావాలి. A well-trained mind who can understand the ethos of the nation అనేది తీసుకురావాలి. ఇలాంటి ఎవరైతే హ్యూమన్ రిసోర్సెస్ పర్సన్స్ ని రిక్రూట్ చేస్తున్నామో whether he is well understood or not, legal or constitutionality అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నా అబ్జర్వేషన్ డెఫినెట్గా we have to move towards the reformistic way where our personals అంటే అడ్మినిస్ట్రేటివ్ సెటప్ మొత్తానికి ఎన్లైట్ అంటే ఎక్స్పర్టైజ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ టైంలో. అలా జరిగినప్పుడు ఈ కస్టోడియన్ డెత్ అని కస్టోడియన్ చార్జెస్ అని అన్ని జీరో అవుతాయి. మీరు అది ఏఆర్సీ తీసుకుంటుంది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్, అది క్లియర్ కట్ చెప్తుంది టైమ్లీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ సెటప్ రిఫార్మిస్టిక్ వేగా. అంటే మనం అబౌట్ ద కంటెంపరీ వాల్యూస్, అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ గురించి మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్లీ కస్టోడియన్స్ డెత్ అవుతున్నాయంటే సర్టెన్ ఆఫీసర్ అండర్ లో సర్టెన్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అండర్ లోని అబ్జర్వేషన్ లోని కస్టోడియన్స్ టార్చర్ జరుగుతున్నాయంటే ఆ ఇన్స్టిట్యూషన్ ని మనం వెల్ ట్యూన్ చేయలేకపోయాము విత్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, యాక్సెప్టెన్స్, టాలరెన్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అన్న కొన్ని కోణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఫెయిల్ అయ్యామేమో మన ఓన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో తీసుకురావడానికి. సో మై అబ్జర్వేషన్ ఇస్ రిఫార్మిస్టిక్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. చాలా రోజులు ఏఆర్సీ కమిషన్ పెట్టి ఇంకో ఏఆర్సీ కమిషన్ ప్రతి ఒక్క లెవెల్లో పెట్టాలి, స్టేట్ లెవెల్లో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేది. అది ట్రెడిషనల్లీ రొటీన్ గా జరగదు. వెబర్ అంటారు కదా, ఈ హైరారికల్ డామినేషన్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ పీనలైజింగ్ ద క్లయింట్స్. ఎవరైతే సర్వీస్ డిమాండ్ చేసుకొస్తారో కస్టడీలో పెట్టినప్పుడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ పోలీస్ కస్టడీలో మనం పెట్టినప్పుడు పోలీసింగ్ ఎలా ఉండాలి అంటే మెచ్యూర్, నాట్ ఓన్లీ రిఫార్మిస్టిక్. రిఫార్మ్ అంటే గివింగ్ హిమ్ టెక్నికల్ అవేర్నెస్, బ్రింగింగ్ హిమ్ అలా కాదు, యాక్సెప్టెన్స్ తనలో కూడా రావాలి. దిస్ పీపుల్ బిలాంగ్స్ టు మై నేషన్, ఏమైనా క్రైమ్ ఉంటే అది కోర్ట్ ఆఫ్ లాలో డిసైడ్ చేస్తారు. అంటిల్ దెన్ ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్, ఐఎమ్ ఏ కస్టోడియన్ అన్న అవేర్నెస్ ఆ డిపార్ట్మెంట్ కి ఆ ఇన్స్టిట్యూషన్ కి రావాల్సిన అవసరం ఉంది.
దానికి మనం నాకు తెలిసి లర్న్ మైండ్, ట్రైన్ మైండ్, టైమ్లీ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. వీఆర్ ల్యాకింగ్ ఇట్. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, తెలంగాణ అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రీఫ్గా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 30 రోజులు, నెల రోజులు కంప్లీట్ చేసుకుంది. దాని సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఒక క్లెయిమ్ చేసుకుంది, 30 రోజుల్లో దాదాపుగా 30 కార్యక్రమాలు మేము విజయవంతంగా చేపట్టామని చెప్పేసి. దానికి కౌంటర్గా చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా అని చెప్పేసి వైసీపీ కౌంటర్ ఇవ్వటం. ఆ రకంగా అంటే 30 అంటే 30 జరిగినాయా అనేది పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చిన హామీలతో పాటుగా, కూటమి ఇచ్చినటువంటి హామీలతో పాటుగా కొన్ని ఏవైతే ఆగిపోయినాయో లేదంటే కనుక గత ప్రభుత్వ హయాంలో విస్మరించబడినాయో అవి మళ్ళీ ముందుకి అడుగులు పట్టడంలో భాగంగా వాటిని కూడా కౌంట్ చేశారు అనుకోవచ్చు. అది పోలవరం అవ్వచ్చు, లేదంటే అమరావతి వర్క్స్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒక 3 రహదారులు అమరావతికి గడ్కరీ గారు ఏదైతే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇస్తూ వెంటనే శాంక్షన్ చేయడం అవ్వచ్చు, లేదంటే కనుక అలాగే విభజన హామీలను డిస్కషన్స్ని ఇనిషియేట్ చేయడం అవ్వచ్చు, డ్రగ్స్ మీద ఒక కమిటీ వేయటం అవ్వచ్చు, మంత్రుల కమిటీ, ఈ రకమైనవి ఇవన్నిటినీ వాళ్ళు ఇది విభజన హామీ, ఇది సూపర్ 6 హామీలతో పాటుగా, కూటమి ఇచ్చినటువంటి హామీలతో పాటుగా, లైక్ పెన్షన్ పెంచడం కానీ, లేదంటే కనుక అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అలాగే స్కిల్ సెన్సెస్కి ఆల్రెడీ ముందుకు అడుగులు పట్టడం కానీ, మీరు ఎలా చూస్తారు ఈ 30 రోజుల కూటమి పాలన? బ్రీఫ్గా చెప్పండి సార్. 30 రోజుల పాలనలో ఖచ్చితంగా అడుగులు ముందుకే వెళ్తున్నాయి. చాలా ఫాస్ట్ గా అనేక అంశాలు నిర్ణయాలు తీసుకుంటాం. ఒక 6 నెలల సమయం అయితే మనం అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మనం విమర్శలు చేసుకుంటే బాగుంటుందని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు తను అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అంశాల్లో కూడా తను ముందంజలోనే ఉన్నాడు, వెనకంజ ఏం వేయటం లేదు, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాడు. మరి చాలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన స్థితిలో పెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే సూపర్ 6 అన్నవి డబ్బులతో కూడుకున్న పని, సో అవి కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విషయంలో కూడా వెనకంజ వేయటం లేదు. రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకవైపు పరిపాలనలో కూడా రిఫార్మ్స్, అంటే ఈ ఆఫీసర్లను ఎవరైతే వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా ఉంటూ భక్తులుగా ఉంటూ పనిచేసిన వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఫర్దర్ స్టెప్స్ వేస్తూ ముందుకు వెళ్తున్నారు, బదిలీలు చేస్తున్నారు. సో ఒక నెల రోజుల్లో ఆ మాత్రం అనుభవం ఆయనకున్నటువంటి గత 3 టర్ములు, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆచితూచే ఈసారి అడుగులు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ కానీ రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ఎక్కడో చోట తప్పుడు అడుగులు వేస్తూనే ఉంటారు. ఏ రాజకీయ నాయకుడైతే ఉండలేదు. ఏమన్నా నరేంద్ర మోడీ గారు తప్పుడు అడుగులు వేరేదా? కాబట్టి ఎవరు వేయరు అని చెప్పలేరు. అనేక దాంట్లో కారణాలు కూడా ఉంటాయి. ఆ సందర్భాలను బట్టి, ఆ కారణాలను బట్టి ఒక్కోసారి జరిగిపోతుంటాయి. అవి తెలిసే జరుగుతాయి, తెలియకుండా జరుగుతాయి. మనం 30 రోజుల్లోనే మనం ఏం తప్పులు పట్టుకొని ఏం మాట్లాడతాం? మనం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగిపోయింది, ఏం జరగలేదని ఇప్పుడే మాట్లాడడం అనేది టూ ఎర్లీ అవుతుంది అని నేను. ఓకే, రైట్. కమింగ్ టు తెలంగాణ ఇష్యూ, నగేష్ గారు, ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ నుంచి వెళుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్లే దగ్గరుండి పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏకమైపోయారు. వీళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్తో ములాఖాత్ అయిపోయారు. దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పంపించడం అనేది జరుగుతుంది. వాట్ యు సే? అబ్సల్యూట్లీ అదేదో గాలిలో మాటలు. ఎందుకంటే ఒకప్పుడు మీరు బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూసారా? శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివలింగాలు సబ్జెక్ట్ ఉంది. ఏ రకమైన నగేష్ గారు కొద్దిగా లౌడ్ గా మాట్లాడరా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకేనా అండి? ఇప్పుడు ఓకేనా? మీకోసం కొత్త హెడ్ ఫోన్స్ కూడా తీసుకున్నాను. ఈవెన్ అది అన్కంఫర్టబుల్. రైట్, ఓకే. నగేష్ గారు
ప్లీజ్ బేర్ విత్ మీ బిఫోర్ ఐ కమ్ టు యూ. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన స్టాండ్ తీసుకున్న తర్వాత నేను తెలంగాణ అంశంకి వస్తాను, అప్పుడు రెలవెంట్గా ఉంటుంది. శ్రీనివాస్ చౌదరి గారు సార్ వినపడుతుందా సార్? సార్ ఇప్పుడు ఈ రోజుతో కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం 30 రోజులు కంప్లీట్ చేసుకుంది. దానిలో భాగంగా సంతోషంగా మీరు ఏదో పంచుకున్నారు. 30 రోజుల్లో దాదాపుగా 30 రకాల కార్యక్రమాలను చేపట్టాం విజయవంతంగా అని చెప్పేసి వాటిలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. వాటిలో కొన్ని మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి, పర్టికులర్ సూపర్ 6లో కూడా ఉన్నాయి. వాటితో పాటుగా మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా యాడ్ చేసి చెప్పారు. దానికి కౌంటర్గా ఆల్రెడీ మీకు పడింది ఏంటంటే, చేసింది ఘోరంతా, చెప్పుకుంటుంది కొండంతా, ఏంటి పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి మీకు హితబోధ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి మీరు పరిపాలన చేయకుండా ప్రచారం చేసుకుంటున్నారంట, నిజమేనా? వారు ఇప్పుడు పచ్చకామల్లోడికి లోకమంతా పచ్చకామన్నట్టు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసేసిన జగన్మోహన్ గారు 30 రోజులు చాలా ఫాస్ట్ గా అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, సూపర్ 6 హామీలు కావచ్చు, అదేవిధంగా రాబోతున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాగే అన్నా క్యాంటీన్స్ కావచ్చు, అనేక అంశాలపైన చాలా ఫాస్ట్ గా రూపాయి లేకుండా తినేసిన మిమ్మల్ని వదిలేసి రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాలిలో పెడుతుంటే హర్షించాల్సింది పోయి లేదు నిర్ణయాత్మక సూచన చేయాల్సింది. మేమైతే 6 నెలలు 7 నెలలు కాగాం కొత్త ప్రభుత్వం కాబట్టి వైసీపీ ప్రభుత్వం. వీళ్ళు అనప్రసాదం నాడే అవకాశం అన్నారు. సరే తింటామో పక్కన పెట్టండి, కనీసం విజ్ఞతతో కూడి మాట్లాడాలి కదా. ఒక అధికార వాళ్ళ పార్టీయే లేదు, వాళ్ళ నాయకుడు కనబడట్లేదు. ఈ సోషల్ మీడియాలోనూ లేదు ప్రెస్ ముందు కూర్చొని ఆడంబరాలు తప్ప. సరే నువ్వు ఎక్కువ తెచ్చుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు నాయకులు ఉన్నారు, ఇటు పక్క ప్రజలు ఉన్నారు, ఓట్లు ఉన్నారు, మీరు గొప్పలు చెప్తున్నారే. అసలు వాస్తవంగా చెప్పాలి, మీ పార్టీ అందరూ అసలు లేదు కదా. ముందు పార్టీని తీసుకోండి, ఆ వైఎస్ఆర్సీపీ అధికారులు తెలుగు మాట్లాడి నేర్పించుకోండి. ఈ శిక్షణ చేయడం వల్ల కొంత జనం ఆలోచిస్తారు కదా. మీ గ్రూప్ మీడియాలో కూర్చొని మీ సోది చెప్పుకుంటా మా బాబు గారిని చంపేస్తాం, లోకేష్ గారు చంపేస్తాం, పవన్ కళ్యాణ్ గారు లేపేస్తాం అని ఈ మాటలు మాట్లాడడం వల్ల శానిటీ పోతుంది మీకు. ఫస్ట్ మీ పార్టీని సర్దిద్దుకోండి సార్. మమ్మల్ని విమర్శించండి, నీకు కాదనట్లా. పాలక పక్షాన్ని తప్పు చేస్తే విమర్శించండి, నీకు కాదనట్లేదు. నిర్ణయాత్మక సూచన చేయమని మేమే అడుగుతున్నాము, సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని చెప్తున్నాము. మీరు మాట్లాడే మాటలు ఇవా? చంపేయడం, లేపేయడం, పొడిసేయడం, ఇవేనా మేము మాట్లాడటం? వేరే భాష కాదా? మేము నిజంగానే 30 రోజుల్లో మాకున్న పరిధిలో ఆ ఫాస్ట్ గా ఆ కార్యక్రమాలు అమలు చేస్తూ వెళ్తున్నాం. మళ్ళీ తొందరలోనే ఇది మా మహిళలకు ఇచ్చిన కార్యక్రమాలపై నెల 1500 పైన డెసిషన్ తీసుకోబోతున్నారు. ఉచిత బస్సు పైన కూడా నెక్స్ట్ మంత్ డెసిషన్ తీసుకోబోతున్నారు. సో చాలా ఫాస్ట్ గా చెప్పిన అభిప్రాయాలు తీసుకెళ్లిపోతుంది. కానీ దీన్ని హర్షించలేని వాళ్ళు, మంచిని హర్షించలేని వాళ్ళు సద్విమర్శలు చేయండి, ఒప్పుకుంటాం మేము. ఇలాంటి మాట్లాడడం నాకు అర్థం కావటం లేదు. బాధ కలిగించే అంశం ఏంటంటే, మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తిరస్కరించి పక్కన కూర్చోబెట్టినా కూడా మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో మీరు తర్కించుకోకుండా, చర్చించుకోకుండా మా పార్టీ మీద బురదలు అంటే, మీరు బురదలేదంటే న్యాయం ఉంటే చెప్పండి, మీకు అడుకోండి. మీరు అసలు మీ ఏ రకంగా రాజకీయంగా పనికిరాని పార్టీ, వేరే వాళ్ళు తోక పార్టీ, వెన్నుపోటు పార్టీ, మీ నాయకుడు ఉన్నాడో ప్రతిపక్ష నాయకుడు నాకు తెలియదు, మీ ద్వారా కూర్చున్నాడు. రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నుకున్నారో తెలియదు జగన్మోహన్ గారిని. 11 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫున నువ్వే నాయకుడు అని చెప్పి ఎన్నుకున్న లెటర్ కూడా స్పీకర్కి ఇచ్చింది లేదు. మీరు ప్రతిపక్ష హోదా అడిగారు, అన్ని పక్కెళ్ళిపోయినా కనీసం ప్రజల పక్షాన్ని నిలబడి మేము తప్పు చేస్తే ప్రశ్నించండి బాబు, మీ మంచి భాష వాడండి బాబు, మీ పార్టీ శిక్షణ నేర్పించండి, అధికారులు తెలుగు నేర్పించండి, పార్టీని దిద్దుకోమని మేము సూచన చేస్తా ఉంటే మేము సాక్షి మీడియాలోనో బ్లూ మీడియాలో ట్రోల్ చేస్తుంటే సార్ ఎంత బాధ కలిగిస్తారు సార్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక అంశాలపైన మాట్లాడే విషయాలు అనవసరం ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ నాయకులు వదలట్లేదు. నేను చెప్పడం ఏంటంటే, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 మంత్ కూడా కాలం. 1 మంత్ లోపల మీకేమి ప్రారంభింపు చేసింది చెప్పండి. మీ గొడవలేదు నాకు అర్థం కావడం లేదు. అంటే అధికారంలో లేకపోవడం వల్ల మీరు నీళ్ళ నుంచి చేపలు బయటకు వేసేసిన ఫీల్ అయిపోతున్నారా? ఒక అధికార ప్రతినిధి అయితే మాట్లాడుతున్నాడు, తాగేసి కూర్చొని మాట్లాడు ఒక మీడియా. నేను చూసా డ్రింక్ చేసి మాట్లాడు, ఏం మాట్లాడతాం నాకు అర్థం కావద్దు. నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. అటువంటి పరిస్థితుల్లో చివరికి మోటివేటర్ ఏంది బాబుని మాట్లాడేది మందలించే పరిస్థితి పడతాం. సో దయచేసి పార్టీ కార్యకర్తలను మీ యొక్క పొరపాట్లు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ మా పార్టీ మీద బొరజల్లే కార్యక్రమం తగ్గించి సూచన చేయండి. మేము తప్పు చేసి చొక్కబడి మేము ఎక్కడ కూడా మేము ఆ విషయంలో కామన్ కావట్లేదు. అధికార పక్షంగా మా కూటమి ఎన్డీఏ కూటమిలో ఎవరు తప్పు చేసినా క్షమించకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు పదే చెబుతున్నారు,
తప్పు చేయకండి, తప్పు చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది శిక్ష అని చెప్పి చాలా సార్లు ఒక మంత్రి భార్య మాట్లాడితే కూడా బాబు గారు రేటు ఫోన్ చేసి మందలించారు. ఓకే సార్. ఇంత జాగ్రత్తగా మేము చేస్తే అడుగులు మడుగు వేసుకుంటా ఉంటే సూచించాల్సింది పోయేసి మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇట్లా ఈ వ్యక్తిగత దోషులు మారరా మీరు దయచేసి మారండి సార్, మామూలు చెప్పండి సార్ మీ ద్వారా ప్లీజ్. మొత్తానికైతే ఇప్పుడు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితులు అయితే మేము పని చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి చాలా పనులు ఉంటాయి అంటారు, మంచిదే, గో అహెడ్. నగేష్ గారు, వీ షల్ రెజ్యూమ్ ద తెలంగాణ ఇష్యూ. మీకు ఆల్రెడీ నేను అడిగాను బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఏంటి, బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్లోకి పంపిస్తున్నారట, దానికి ఏమైనా డీల్ కుదుర్చుకున్నారా? దానికి ప్రతిఫలంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చేసినటువంటి ఆ వ్యవహారాలన్నింటినీ తిరగతోడకుండా బీఆర్ఎస్ లో జరిగే ఇంటర్నల్ మ్యాటర్ గురించి బండి సంజయ్ గారికి పెద్దగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడు ఆయన వెయ్యి వెళ్ళడం, ఎలక్షన్స్ ముందు కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళడం, ఇవన్నీ వన్ వాళ్ళకి తెలుసు ఆ ఇన్ఫర్మేషన్. ఒకవేళ వాళ్ళు పంపిస్తున్నారంటే నాకు తెలిసి మేము అలర్ట్ అవ్వాలేమో, బీయింగ్ ఏ రూలింగ్ గవర్నమెంట్. నా దగ్గర లీడర్స్ వస్తున్నారు, మేము లీడర్స్ వచ్చినప్పుడు పార్టీ లైన్ లో మాట్లాడాలి, పార్టీ గైడెన్స్ లో ఉండాలి అన్న కోణంలో మా లీడర్షిప్ వాళ్ళ గైడెన్స్ ఇస్తుంది, అది ఉంటది. కానీ వాళ్ళు ఆ ఇంటెన్షన్ తో వస్తున్నారంటే ఆ ఇంటెన్షన్ బయటపడడానికి ఎక్కువ రోజులు ఉంటది. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, మీరు అది గ్రహించాలి. అన్ని రకాలుగా మీరు చూడండి, ఇండిపెండెంట్ గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగిన మనిషి ఈరోజు సీఎం అయ్యారు. ఎన్నో రకాలుగా పార్టీస్, డిఫరెంట్ పార్టీస్, లీడర్షిప్, మైండ్ సెట్, ఐడియాలజీ, నాకు తెలిసి స్టడీ చేసిన అర్థమైన సీఎం ఇందులో ఒకరు రేవంత్ రెడ్డి గారు. చాలా ఐడియాలజీ స్టడీ చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీలో పనిచేస్తున్నారు. సో బండి సంజయ్ గారికి ఇంకో క్వాలిటీ ఉంది, మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అంటే దానికి చాలా ఏం ఉంటది. ఏదో స్టేట్మెంట్ ఉంది ఫేమస్ గా, శవాలు వెళ్తే మీరు తీసుకొని శివలింగాలు మాట్లాడి అంటే ఇప్పుడు రెస్పెక్టెడ్ సెంట్రల్ మినిస్టర్ గారు ఒకప్పుడు ఇలా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి, మీరే చూడాలి. అందులో గ్రావిటీ ఎంత ఉంటది. ఆర్ఎల్స్ లైక్ మన డెమోక్రటిక్ సిస్టమ్ ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ప్రజా పరిపాలన, దిస్ ఇస్ ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్. అలాంటి వెల్ఫేర్ స్టేట్ లో విద్వేషపూరితమైన స్టేట్మెంట్ ఇవ్వడం ఎట్టకేళ్ళకి మంచిది కాదు వెన్ యు ఆర్ బీయింగ్ ఏ పబ్లిక్ స్పీకర్. కానీ ఆయన చాలా సంఘటనలు అలా చెప్పాడు కూడా. ఇప్పుడు ఆయన చెప్పడానికి ఇలా వస్తున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైదు అంటే మీరు చూడాల్సింది ఒకటి, అబ్జర్వ్ చేయాల్సింది లాస్ట్ ఎంపీ ఎలక్షన్ చూద్దాం మనం. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 38%, అప్రాక్సిమేట్లీ 40%, 14 కి తగ్గిపోయింది. అంత మ్యాసివ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో బీజేపీకి పడ్డది. ఇప్పుడు లేని విధంగా 1, 2 or 3 మ్యాక్స్ ఉండే పార్లమెంటరీ ఎలక్షన్ లో బీజేపీ ఈసారి 8 కి వచ్చింది, ఈక్వల్ టు కాంగ్రెస్ వచ్చింది. దానికి రీజన్ ఎవరు? 1 బీఆర్ఎస్, బీజేపీ 1. ఎందుకు 1? వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి సపోర్ట్ చేయకపోతే కవిత గారు బయటికి. యాక్చువల్లీ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ చాలా చాతుర్యంగా కవిత గారిని బయటికి తీసుకురావాలంటే ఎంపీ ఎలక్షన్ లో సరెండర్ చేశారు, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుని బీజేపీ లేపారు, లిఫ్ట్ చేశారు. అంటే ఈ రోజు బీజేపీ అచీవ్ చేసుకున్న 8 సీట్స్ అది ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ వాళ్ళకు మద్దతు ఇవ్వడం వల్లనే. వాళ్ళిద్దరు ఒకటి. ఇక్కడ మీరు ఈ ఒక్క సంఘటనలో చూడొద్దు, లాస్ట్ 10 years లో ఎన్ని లెజిస్లేషన్ వచ్చినా, ఎన్ని ఆర్డినెన్స్ వచ్చినా బీఆర్ఎస్ సింగిల్ సైడెడ్ గా సపోర్ట్ చేసింది బీజేపీ. అంటే హూ ఆర్ 1? బీఆర్ఎస్ బీజేపీ 1 అన్నమాట ఇక్కడ. సో చాలా ఉన్నాయి. మా దగ్గరకు వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ 1 అవ్వదండి. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒకప్పుడు చెప్పారు, ఏమని చెప్పారు మహేష్ గారు? ఓకే, ఆ విషయం ఎందుకంటే టైం టు టైం వాళ్ళ స్టాండ్ కూడా చేంజ్ అయింది. మీరు అన్నది కరెక్టే. 2018 వరకు ఉన్న స్టాండ్ వేరు, బీజేపీ పట్ల కేసీఆర్ గారి వైఖరి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఉన్న వైఖరి వేరు. ఇప్పుడు అదే బూమ్రాంగ్ అయిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్న వార్తలే. బీజేపీకి దగ్గరగా వెళుతున్నా కానీ ఆయన ఏదైతే ఫామ్ హౌస్లో అప్పుడు బీజేపీ వాళ్ళ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు, దాంట్లో బిఎల్ సంతోష్ నిరిగించారు. ఇప్పుడు అదే ఆయనకి మెడకు చుట్టుకుంది. దానిలో భాగంగానే ఆయనకి ఇప్పుడు సొల్యూషన్ కనబట్టలేదు. సార్ అది కాసేపు పక్కన పెడదాం, మీ విషయానికి వద్దాం. ఈరోజు కురియన్ కమిటీ వచ్చింది. అసలు కురియన్ కమిటీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో రివ్యూ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పర్ఫామ్ చేయలేదనే బ్రీఫ్ గా చెప్పేసండి సార్, వన్ సెంటెన్స్. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేసింది.
40% ఓట్ బ్యాంక్ కొలాప్స్ అయింది. అంటే కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయి 40% గా. ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేదు. 1950. Then what is the need of sending Korean committee to introspect the results in recent elections? నాట్ ఓన్లీ కొరియన్ కమిటీ అండి, మీరు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ లో పార్టీ ఎక్కడైనా మినిమం పర్ఫామ్ చేస్తున్నా కమిటీ వేస్తున్నాము. ఎందుకంటే పార్టీ మేము ఎప్పుడు పర్ఫామ్ చేసే దిశగా తీసుకెళ్ళాలి అన్న దాంట్లో ఎన్హాన్స్మెంట్ అంటారు, అంటే మోడర్నైజేషన్ చేంజెస్ ఏమైనా కావాలా. బట్ ఇన్ ద మీన్ వైల్ మీరు క్యాడర్ లో ఒక నెగిటివ్ సిగ్నల్, రాంగ్ సిగ్నల్ పంపించినట్టు అవుదా? ఒక రకంగా వి కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. బట్ ఇక్కడ కమిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిగతా దేశవ్యాప్తంగా కమిటీలు వేశారు రాష్ట్రాల పట్ల, సేమ్ అదే కోణంలో తెలంగాణలో కూడా వేశారు. కానీ రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ మీరు లాస్ట్ 50 years లో లేని కాంగ్రెస్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ లో ఉంది. నేనేమంటున్నా, పాజిటివ్ అనేది ఎప్పుడు మాట్లాడాలి మనం. నెగటివ్ అనేది ఒకటో రెండో దగ్గర పోతుందేమో మెసేజ్. బట్ పాజిటివ్ గా చూస్తే మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం పోస్ట్ తీసుకున్న తర్వాత, లీడర్షిప్ పొజిషన్ ఆక్యుపై చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మ్యాసివ్ గా పెరిగింది. మీరు అది చూడాలి. ఎక్కడ లేని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత కింది స్థాయిలో వెరీ గ్రౌండ్ లెవెల్ ఉన్న క్యాడర్ లో కూడా ఎనర్జీ వచ్చింది. పార్టీ ఏకధాటిగా 66 సీట్లకు ఈ రోజు అసెంబ్లీలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మెజారిటీ ఓట్ మాకే ఉంది. That's true. And apart from the seats, you captured, you got 8 seats, 8 ఎంపీ స్థానాలను పక్కన పెడితే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పరంగా అయితే కనుక గతంలో ఎప్పుడు ఈ మధ్య కాలంలోనే కాదు కొన్ని దశాబ్దాలుగా రానటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. రైట్, ఓకే, అది మీ పర్సనల్, మీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ఐ జస్ట్ వాంట్ టు గెట్ ద క్లారిఫికేషన్ ఫ్రమ్ వేణు యాదవ్ గారు. ఏదైతే బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ లేదంటే కనుక ఇప్పుడు కొన్ని రోజులుగా అఫ్కోర్స్ అది వాళ్ళ ఇంటర్నల్, ఈరోజు బీఆర్ఎస్ ప్రతినిధి కూడా లేరు కాబట్టి మనమేమి దాన్ని పోస్ట్ మార్టం చేయలేం. కానీ కొన్ని రోజులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో మకా వేసి కూర్చున్నారు. ఒక పక్కనేమో ఇక్కడేమో బండి సంజయ్ గారేమో లేదు కేసీఆర్ గారు, కేటీఆర్ గారే వాళ్ళ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని సాక్రిఫైస్ చేసి త్యాగాలను చేసి మరి కాంగ్రెస్లోకి పంపిస్తున్నారు. అదేమంటేనేమో వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఏమి ఎక్కడ పొంతన కుదరట్లేదు. సార్ ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన దాని మీద ఇప్పుడే నగేష్ గారు మాట్లాడుతూ ఆయనకి ఒక గ్రావిటీ ఉండదు, ఆయన మాట్లాడేదానికి పొంతన ఉండదు అంటే మాట్లాడారు. వాస్తవంగా 2019లో తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు అయిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీకి ముచ్చమటలు పట్టించాడు. బీజేపీ ఎక్కడుంది తెలంగాణలో అన్న స్థాయి నుంచి ఇక్కడ బీజేపీకి మాకు మేక్ అయింది అనే దాకా తీసుకొచ్చినాడు. ఎన్నో పోరాటాలు చేసినాడు. ఎన్నో రకాలుగా ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు కేంద్ర హోంమంత్రి స్థాయి వరకు వెళ్ళారు. ఆయన గురించి నగేష్ మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. మీరు మాట్లాడేది కొంచెం ఒక నాయకుడిని కార్యకర్తలను గమనించి నాయకులతో పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఈ రోజు ఎదుగుతున్నారు అనేది కూడా ఒకసారి గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా. మీరు మీకు ప్రెసిడెంట్ ఇచ్చిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి జూలై 21వ తారీఖు జూలై 7, 2021లో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. బండి సంజయ్ గారు 2019 కరోనా ముందే ప్రెసిడెంట్ అయ్యాడు భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కనీసం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయి బీఆర్ఎస్ పార్టీలో మొత్తము అధికారాలకి ప్రలోభాలకి లొంగిపోయి మొత్తము మీ యొక్క పార్టీ విలీనం అయిపోయే పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర వహించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకపోగా ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మాకు ఉన్నటువంటి ఒకే ఒక శాసనసభ స్థానం గోషామహల్ నుంచేటువంటి రాజాసింగ్ ఉన్నటువంటి ఒక్క శాసనసభ నుంచి అంచెలంచెలుగా ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ కానివ్వండి, GHMC లో దాదాపు 48 కార్పొరేటర్లు గెలిపించుకున్నటువంటి ఘనత కానివ్వండి, ఎన్నో చాకచక్యంగా ఎన్నో అటువంటి వ్యూహాల ఫలితంగా కార్యకర్తలతో మేమంతా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఈ రోజు 8 ఎంపీ స్థానాలు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచినాం. మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారండి నగేష్ గారు? ఏదో మాట్లాడారు, గ్రావిటీ లేదు. ఇకపోతే
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అన్నారు. వేణు యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు చెప్పింది వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీ మీరు అదే సార్, చెప్పింది- వేణు యాదవ్ గారు, మీరు చెప్పింది వాస్తవమే. బండి సంజయ్ గారు నిద్రాణంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల్ని ఉత్తేజపరిచి ఒక పేస్లో వెళుతున్నప్పుడు మరి ఆయన అధ్యక్ష పదవి నుంచి పక్కకు పెట్టి బీఆర్ఎస్ ని కుదేసి తర్వాత కాంగ్రెస్ అంత స్థాయిలో రివైవ్ అవడానికి మీరే కారణమేమో. ఎందుకు పరిస్థితి వచ్చింది సార్? అది కొన్ని వ్యూహాల ఫలితంగా జాతీయ పార్టీ మాది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంబంధించినటువంటి వ్యూహాల ఫలితంగా ఏదో జరిగింది. అధ్యక్షుడిగా తీసిన తర్వాత ఆయన జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. కొన్ని ఉంటాయండి ఇంటర్నల్ తగ్గించారని చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చాలా ప్రముఖమైన గుర్తింపే ఉంది. ఈ రోజు ఏకంగా సెంట్రల్ మినిస్ట్రీ కూడా ఉంది, కాదంట్లా. కానీ ఆ పరిస్థితి, ఆ వ్యూహం ద్వారా, ఆ స్ట్రాటజీ, మీరు అన్నట్టు ఆ స్ట్రాటజీ తీసుకోవడం ద్వారా బీజేపీ తన గొయ్యిని తానే తవ్వుకుందేమో అనేది పబ్లిక్ గా కనబడుతున్నది, పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యూహాల ఫలితంగానో, ప్రజా తీర్పు ఫలితంగానో, ఆల్టర్నేటివ్ మెకానిజం గా వేణు యాదవ్ గారు, మీ ఫోన్ లైన్ సిగ్నల్ లేదు, ప్రాబ్లం ఉన్నట్టుంది, ఫ్రీజ్ అవుతుంది. మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. బీజేపీ అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఓకే, రైట్, కంటిన్యూ. వినపడుతుందండి? వినపడుతుంది, కంటిన్యూ సార్. అలాగే మనకు సమయం ఎక్కువ లేదు, బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. బికాజ్ ఐ హావ్ టు టేక్ లక్ష్మణ్ గారి వ్యూ కూడా తీసుకోవాలి. రైట్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టైమ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. లక్ష్మణ్ గారు, ఏదైతే తెలంగాణలో ఒక మంచి రసవత్తరమైన రాజకీయాలు, మూడు స్తంభాలు, 4 స్తంభాలు కాదు, 3 స్తంభాలు కూడా మీదంటే ఈ స్తంభం మీదంటే ఆ స్తంభం మీదని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక పక్కన చూస్తేనేమో అది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఢిల్లీలో అన్ని రోజుల పాటు మకం వేసి కూర్చున్నారు. దానికి సరైనటువంటి అంటే చెప్పాలని రూల్ ఏం లేదు. ఒక పక్కనేమో బీజేపీ యొక్క శరణు కోరుతున్నారు అనేది వినపడుతుంది. దాని బిఎల్ సంతోష్ రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఏర్పడింది అనేది ఒకటి వినపడుతుంది. ఇక్కడ చూస్తేనేమో బండి సంజయ్ గారు లేదు అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొల్యూడ్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు చేసుకుంటారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ కు బీజేపీ సహకారం ఉంది అని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ విమర్శించింది. అదే పాట ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అంటే పార్టీలు మారుతున్నారు కాబట్టి. పార్టీలు మారడం అన్నది ఇవాళ కొత్త కాదు. అలాగే చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి, మారుతున్నారు. మారడానికి స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ. ఇప్పుడు బెదిరిస్తే మారిపోయారు, కేసులు పెడతామని మారిపోయారంటే అది వేరే అంశము. తను ఏమైనా తప్పు చేసి ఉంటే కేసులు పెడతారేమో, ఎందుకు అధికార కోర్టులకు వెళ్ళిపోతే కేసులు పెట్టరు కదా అని. ఇంకా ఒక 20 seconds ఇస్తాను. వెయిట్ ప్లీజ్. లక్ష్మణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి లేదు అంటే కనుక పెద్ద ఎత్తున ఏమైనా డబ్బులు ముడుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ యొక్క శాసనసభ్యులను తీసుకోవడం. ఎందుకంటే 64 మంది ఉన్నారు కాబట్టి ఏ రోజైనా ప్రమాదకరమైనటువంటి అంశము. అందువలన తీసుకుంటే సేఫ్ సైడ్ లో ఉంటామని వాళ్ళు ఆలోచిస్తారు. చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి. 2/3 మెజారిటీ వచ్చి చేరితే సమస్య లేదు. అలా కాకుండా పార్టీలు మార్పిచ్చేస్తున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ కూడా అదే తప్పు చేసింది. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు విలీనం చేసుకోలే. విలీనం చేస్తారు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు విలీనం కూడా అవుతుంది అని. అది ఏ రాజకీయాల్లో ఏ పరిణామాలు ఎలా మారుతాయి, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారు, ఏం చేస్తారు అన్నది ఒక్కోసారి ఊహించని విధంగా కూడా తయారవుతున్నాయి రాజకీయాలు. ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లులలో మార్పులు తెచ్చేంత వరకు జరుగుతూనే ఉంటాయి. ఎవరి అవసరాలు వాళ్ళకు. అసలు సిగ్గుండాలి కదండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేయకుండానే ఎంపీకి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ ఇవాళ మాట్లాడుతున్నాడు. అవును. ఏమైనా సిగ్గుచేరం ఉండాలన్నా రౌతన్నా? ఏం రాజకీయాలు ఇవన్నీ? నువ్వు బీఆర్ఎస్ పార్టీకి తెలిసి ఎమ్మెల్యేగా ఉన్నావు, రాజీనామా కూడా చేయలేదు, చేయకుండా కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి పడిపోతావు. ఏంటిది అంటే నేను అతను ఒక్కడే తప్పుపడుతున్నాను కాదు, పార్టీలు మారే వాళ్ళందరూ కూడా కొంచెం అన్నా ఇంగిత జ్ఞానము ఎథిక్స్ పాటించాలి కదా. ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఒక పార్టీ మీద నువ్వు జనంలోకి వెళ్ళి ఓట్లు అడిగావు, వాళ్ళు నీకు వేశారు. ఏదో చట్టంలో లూపోల్స్ ఉన్నాయని అని చెప్పి నేను జనాభిప్రాయానికి వ్యతిరేకంగా నువ్వు పార్టీ మారిపోతావా? అలాగే అదర్ పార్టీ అంటే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. రాజీనామా చేపించి ఎన్నికలకు పంపించండి చూద్దాం, అది లేదు. అది తప్పు అన్ని పార్టీలు చేస్తున్నాయి, బీజేపీ కూడా అదే తప్పులు చేసాయి కదా, అనేక రాష్ట్రాల్లో చేసింది, చేస్తూనే ఉన్నారు. అందుకని పోని ఈ ఫిరాయింపుల చట్టంలో మార్పులు కఠినంగా తీసుకొస్తారా అంటే తీసుకురారు. ఎందుకు? అందరికి అవసరం ఆ చట్టం, బీజేపీ కూడా అవసరం. మరి కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ళు ఉండి ఎందుకు ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా తీసుకురాలేకపోయింది? ఆ లూపోల్స్ ను తీసేసి చట్టం రూపొందించాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత బీజేపీకి లేదా? కేంద్రంలోనే 10 ఏళ్ళు ఉన్నారు మీరు, ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటున్నారు. ఇప్పుడైనా చేయండి చూద్దాం. ఇప్పుడు అసలు చేసే అవకాశం లేదు. కాదు సార్ లాస్ట్ 2 టర్మ్స్ అంత మెజారిటీ వచ్చినప్పుడు అప్పుడు చేయనప్పుడు, ఇప్పుడేమో బొటాబొటీ మెజారిటీ 292 దగ్గర ఇతర ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడినప్పుడు ఇప్పుడు ఎలా చేస్తారండి? భాగస్వామ్య పక్షాలు ఒప్పించాలి. మరి ఎందుకు మరి అంటే ఇంకా మీరు కూడా చట్టాన్ని ఉపయోగించుకోవాలా, దుర్వినియోగం చేయాలనే కదా. ఖచ్చితంగా అది ఎవిడెంట్. ఓకే సార్, ఇక టైం లేదు, బట్ ఆల్రెడీ నగేష్ గారు అడిగారు కాబట్టి ఒక 30 seconds అండ్ ఐ విల్ టేక్ వేణు యాదవ్ గారి ఒపీనియన్ కూడా ఒక 30 seconds, దాంతో కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. నాది జస్ట్ డౌట్. ఇప్పుడు ప్యానెల్లో మాట్లాడుతుంటే లక్ష్మణకి, వేణు అన్నగారికి ఒకటి, బీజేపీ యాంటీ డిఫెక్షన్ లాలో లూప్ హోల్స్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అంటే కాదు అంట. ఇక్కడ పొగడట్లేదు నేను. దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఇన్ అదర్ వే. సిబిఐ, ఐటీ, ఈడీ అన్నది ఫోర్స్ఫుల్ గా మారుస్తున్నారు. ఇక్కడైతే యాంటీ డిఫెక్షన్ పర్సనల్ ఇంట్రెస్ట్ లో వెళ్తున్నారేమో, విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద డెమోక్రసీ. అది హైలైట్ చేయాల్సిన విషయం. ఇంకోటి నాది ఈ డౌట్, లెస్ బీఆర్ఎస్ నుంచి లీడర్షిప్ కాంగ్రెస్ లోకి వచ్చేస్తుంది, డిఫెక్షన్ లా ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే మన సెంట్రల్ లో ఉన్నది బీజేపీ ఒకవేళ తలుచుకుంటే పార్లమెంట్ లో లెజిస్లేషన్ తీసుకొచ్చి, బికాస్ సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్ సెంట్రల్ లో ఉంది కాబట్టి ఆ చట్టం తీసుకొచ్చే అర్హత బీజేపీ దగ్గరనే ఉంది. దే కెన్ కట్టల్ డౌన్. అసలు ఈ ప్రాబ్లం కి నాకు తెలిసి 1 week లో ఈ సెషన్ లోనే బిల్లు పెట్టమని చెప్పండి. ఎందుకు బీజేపీ పెట్టలేకపోతుంది అంటే, బీజేపీ దీని అడ్వాంటేజ్ మహారాష్ట్రలో తీసుకుంది. సేమ్ ఈడీ, సిబిఐ, ఐటీ ఈ ఇన్స్టిట్యూషనల్ ని ఫోర్స్ఫుల్ గా కోర్సివ్ మెథడ్ లో తీసుకొని, ఒకటి అదర్ అపోజిషన్ పార్టీ ఉన్న లీడర్స్ ని ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేసుకుంది. ఈ రోజు వాళ్ళకి సీఎం పదవి కూడా వచ్చింది, హేమంత బిశ్వా అన్న రూపంలో. నాగేష్ గారు రైట్. ఇక్కడ లక్ష్మణ్ గారు అన్నట్లు అన్ని పార్టీలు కూడా దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వాడుకుంటున్నాయి. దే ఆర్ ప్లేయింగ్ ఎవ్రీబడి ప్లేయింగ్ ద గేమ్ విత్ ఇన్ ద రూల్స్. ఓకే, సో రూల్స్ లో ప్లే చేసుకుంటున్నారు, డెమోక్రసీకి లాస్ అవుతుంది. లాస్ట్ సెకండ్ ఇప్పుడు మీరు బీజేపీ, సారీ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, సెడిషియస్ చార్జ్ మిలిటరీ లా కింద అరెస్ట్ చేసుకున్న బీజేపీ ఎవరిని అరెస్ట్ చేస్తుంది తెలుసా? మేధా పాట్కర్, రైట్, అరుంధతి రాయ్, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు సివిల్ సొసైటీ మూవ్మెంట్ చేసేటోళ్ళు. డూ దే డిజర్వ్ దట్ సెడిషియస్ చార్జెస్? రైట్. అంటే మనకు ఆ ఇథోస్, ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూ అంటే గవర్నెన్స్ ని ఎలా, ఈ దేశాన్ని ఎలా నడిపించాలో బీజేపీ అవగాహన లేదు. నగేష్ గారు దట్ ఈస్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఓకే, ఎప్పుడన్నా ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ టైం కేటాయించి దాని మీద కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. వేణు యాదవ్ గారు ప్లీజ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఒక 2 minutes చాలు. ఇప్పుడు మాట్లాడుతున్న ప్లీజ్ 30 seconds or 1 minute max. 1 minute max. 1 minute. ఓకే, 1 minute. ఏదైతే ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ బీజేపీకి ఒప్పందం ఉంది అని చెప్పని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో ప్రభుత్వంలోకి వచ్చిందో, అదే వచ్చిన తర్వాత 64 అసెంబ్లీ గెలిచిన తర్వాత, సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళని విశ్వసించలేదు ప్రజలు.
ప్రజలు విశ్వసించలేదు కాబట్టి 8 సీట్లకు పరిమితం చేశారు. 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ప్రజా తీర్పును పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ అంతా బీజేపీకి డైవర్ట్ అయింది అంటే ప్రజలను మీరు అవమానిస్తున్నట్టు. ప్రజలను మీరు అవమానిస్తున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అపహాస్యం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగేష్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, బండి సంజయ్ గారి నుండి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారే, 15 నిమిషాలు పక్కన పోలీసులు పక్కన పెడితే మాట్లాడుతున్నా అని చెప్పి ఎంఐఎంఐ మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం మీరేం చేశారు? 15 నిమిషాలు పోలీసులు పక్కన ఉంటే హిందువులు అంతు చూస్తారన్నారు. ఏం చేశారు మీరు? మీరు మాట్లాడడానికి అసలు మీరు అటువంటి స్టేట్మెంట్స్ ఎవరు చేసినారు? ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. అక్కడ ఎంఐఎం వాళ్ళు చేసింది ఎంత తప్పిదమో, ఎంత దేశద్రోహమో, అలాగే మీ నాయకులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తా ఉన్నారు చూసారా, అది కూడా అలాంటి దేశద్రోహ కార్యక్రమాలే. అవి కూడా అటువంటి స్టేట్మెంట్స్. I'm sorry to say ఎవరైతే కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తారో, మతాన్ని చేసే పాలిటిక్స్ ఎవరు చేస్తారో, బీజేపీ అయినా ఎంఐఎం అయినా కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా ఉంటారా? బీజేపీ అంటే నేను అనుకూలంగా లేదు. మీరు ఎంఐఎం ఖచ్చితంగా మతాన్ని కూడా తీసుకురావాల్సి వస్తుంది. సురేష్ గారు, మీరు కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. కొద్దిగా మీ కమ్యూనిస్ట్ భావాలని దయచేసి పక్కన పెట్టండి. ఒక మాట చెప్తున్నా, ఈ మాట అన్నది వాస్తవం కాదా? కమ్యూనిస్టులు ఆయన పక్కన పెట్టండి. సర్జికల్ స్ట్రైక్స్ నాకు 1 మినిట్ టైం ఇచ్చారు, నేను కంక్లూడ్ చేస్తా. కంక్లూడ్ చేసిన అంటే నేను ఏమంటున్నానంటే, అటువంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళ ప్రభుత్వం కనీసం వాటి మీద చర్య తీసుకోలేదు. కనీసం ఇంత ఎత్తున భారీ ఎత్తున మాట్లాడినప్పుడే మీరు ఏం చేయలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ద్రౌపది ముర్ము, బీజేపీ పార్టీ కూటమి గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని పెడితే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు అనుకూలంగా వాళ్ళు దానికి సపోర్ట్ చేశారా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారా లేదా? అప్పట్లో నేను ఏమంటున్నానంటే, ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేసినటువంటి వాస్తవాలు ఉన్నాయా లేదా? ఇవన్నీ చెప్తే నేనేమో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రేపు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది. టిట్ ఫర్ టాట్, వీళ్ళని వాళ్ళని వీళ్ళు. ప్రజలు అనేది ఏంటంటే, వీళ్ళు కనీసము ఇచ్చిన 6 గ్యారెంటీలను కనీసము తుంగలో దొక్కి ఈ 6 గ్యారెంటీల గురించి పక్కన పెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా నగేష్ గారిని. 1,25,84,380 రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయి. జనవరి 6వ తారీఖు చివరి తేదీ. ఈ రోజు వరకు కనీసం ఒక రేషన్ కార్డు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏదో పెద్ద పీకినాము, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, మెహర్బానీ ఎక్కువ ఉన్నట్టుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. You made your point. శ్రీనివాస్ చౌదరి గారు, ఐ మీన్ అఫ్ కోర్స్ ఇది కొద్దిగా తెలంగాణ ఇష్యూ అవ్వచ్చు, కానీ ఇటువంటివి ఎక్కడైనా జరిగినాయే గతంలో, అన్ని రాష్ట్రాల్లోనూ జరిగినాయి. ఒకవేళ రేపు కనుక ఇక్కడ వైసీపీ వాళ్ళు కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు, ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డిఫెక్ట్ చేస్తే, మీ పార్టీలోకి వస్తే మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్తారా, లేదంటే ఉన్న అవకాశాన్ని మీరు మీకు అనుకూలంగా వాడుకుంటారా? మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మాకు వైఎస్ఆర్సీపీ నుంచి ఏ నాయకులు వచ్చినా తీసుకునే పరిస్థితి లేదు. మేము డోర్లు క్లోజ్ చేసాం. 2, రాజకీయంగా ఎవరు శాశ్వత శత్రులు కాదు, శాశ్వత మిత్రులు కాదు. ఇది గత చరిత్రలో సత్యం. అయితే మాకు ఈ అవసరాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులతో లేదు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. రాష్ట్ర డెవలప్మెంట్ తప్ప వేరే ఆ విషయాలపైన చర్చ చేసుకోలేదు. మాకు అవసరం కూడా లేదు. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. మా ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ నాయకులు మాకు బలంగా సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. మాకు ఎవరి వైఎస్ఆర్సీపీ లాంటి
చల్లని రూపాయలు మా పార్టీకి అవసరం లేదని మేము తలుపులు మూసేసాం, మాకు అవసరం లేదు, ఒకే స్టాండ్ మీద వెళ్తున్నాం. రాజకీయంగా ఎన్నో మార్పులు రావచ్చు భవిష్యత్తులో, కానీ ఇప్పుడున్న తక్షణ అవసరాల దృష్ట్యా మాకు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నా మేము రిజెక్ట్ చేస్తున్నాం, మాకు అవసరం లేదని చాలా మీకు మండలిలో అంత బలం లేదు, ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఓకే, చూద్దాం. ఐ మీన్ ద టైమ్ విల్ గివ్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ చౌదరి గారు, నగేష్ గారు, వేణు యాదవ్ గారు అండ్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.